రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పాత్ర ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ని ఈ వీడియోలో చూడొచ్చు. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ వెల్కమ్. మీరు ఈ వీడియో గనక లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తే మీకోసం 4 గోల్డెన్ టిప్స్ వెయిట్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళలకు అద్భుతమైన చరిత్ర ఉంది. పూర్వం నుండి చూస్తే ఆడవారు ఇంటికే పరిమితం అనే కట్టుబాటు ఇండియాలో చాలా మటుకు నాటుకుపోయి ఉంది. అలాంటిది రియల్ ఎస్టేట్ రంగం గురించి ఆలోచించేంత సాహసం ఎవరూ చేయలేదు. ఇండియాలో 1970 వరకు కూడా మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. పెద్దగా చదువుకొని ఇవన్నీ రోజులవి. సొంతంగా ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా వేరే వారి మీద ఎప్పుడూ ఆధారపడి బతకాల్సి వచ్చేది. ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలన్నా కూడా అనుమతి లేదు. కొన్ని కుటుంబాలలోనైతే ఇప్పటికీ కూడా పరిస్థితి అలానే ఉంది. ఇకపోతే 1970 తర్వాత మహిళలకు చిన్నగా చదువుకునే అవకాశం దక్కింది. దాంతో చదువుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. దాంతో కాస్త వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లభించింది. 2000 సంవత్సరం వచ్చేసరికి మహిళలు అన్ని రంగాలలో పురుషులకు సమానంగా రాణించసాగారు. కానీ రియల్ ఎస్టేట్ కి మాత్రం రాలేదు. అక్కడక్కడ వచ్చిన మహిళలు కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్ వరకే ఉండిపోయారు. కానీ బ్రోకర్ గా, ఏజెంట్ గా బయటికి రాలేదు. మహిళలు డబ్బుని స్వేచ్ఛకు మార్గంగా మాత్రమే చూసేవారు. మహిళలు ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదని అభిప్రాయం కూడా చాలా మంది మహిళల్లో ఉండేది. 1970s తర్వాత మహిళలు 30% మంది ఈ రంగానికి వచ్చారు. కానీ ఇప్పటికీ చాలా మంది మహిళలు తమ ఇంటి చుట్టూ చాలని జీతాలతో ఏదో పని చేసుకుంటూ బతికేస్తున్నారు. కారణం రియల్ ఎస్టేట్ రంగం కేవలం పురుషుల కోసం మాత్రమే ఉన్న అపోహ. కానీ లేడీస్, రియల్ ఎస్టేట్ అనేది కేవలం పురుషులకు, యంగ్స్టర్స్ కు సంబంధించిన ఫీల్డ్ కాదు. రియల్ ఎస్టేట్ అందరికీ సమానమే. ఇది ఒక గౌరవమైన పరిశ్రమ. రియల్ ఎస్టేట్ లో చేరడానికి మీకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. మంచి మెంటర్ సపోర్ట్ కావాలి. మహిళలు మృదువుగా మాట్లాడతారు కాబట్టి క్లయింట్ ని తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ లో రాణించాలంటే ముఖ్యం మెంటర్. ముందుగా మంచి మెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ మెంటర్ కి కూడా మీరు ఎదగాలన్న తాపత్రయం ఉండాలి. మీ కెరీర్ లో మీరు చేసే చిన్న పెద్ద తప్పులను కానీ పొరపాట్లను కానీ జాగ్రత్తగా సరిచేసే వ్యక్తి అయి ఉండాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఏమైనా మెంటర్ సపోర్ట్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఓకే, గోల్డెన్ టిప్స్ ఆఫ్ ద వీడియో. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే మీకు కావాల్సిన అర్హతలేంటి? మొట్టమొదటిది, జనాల ముందు నిలబడాలి, వినబడాలి, కనబడాలి. మీకు ఓపిక ఉండాలి. అంటే క్లయింట్ తో ఓపికతో మాట్లాడడానికి గానీ, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గానీ క్లయింట్ ముందు మీరు వినబడాలి, కనబడాలి, నిలబడాలి. సెకండ్ టిప్, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సస్టైన్ కావాలంటే లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనిషికి కనెక్టివిటీ మొదలయ్యేదే లాంగ్వేజ్ దగ్గర. మీరు క్లయింట్ కి దగ్గరగా ఉండాలంటే కంపల్సరీగా మీకు లోకల్ లాంగ్వేజ్ ఒకటి వచ్చి ఉండాలి. దాని మీద గట్టి పట్టు ఉండాలి. జోక్స్ చెప్పేంతగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. థర్డ్ గోల్డెన్ టిప్, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్. మీ ప్రాజెక్ట్ గురించి కానీ, వెంచర్ గురించి కానీ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్రెజెంటేషన్. మీ మాటలకి క్లయింట్ మంత్రముగ్ధులయ్యారంటే మీ దగ్గర ప్రెజెంటేషన్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నట్టు లెక్క. ఫోర్త్ టిప్, అటైర్, వస్త్రధారణ. చాలా మందికి సందర్భానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం రాదు. చిన్న పార్టీస్ కూడా హెవీగా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి శారీ కానీ, టాప్ కానీ, బ్లేజర్ కానీ వేసుకొని వెళ్ళొచ్చు. శారీ అన్నాను కదా అనేసి పెళ్లి పట్టు చీర కట్టేసుకొని 7 వారాల రంగులు వేసుకొని వెళ్ళకండి. నీట్ గా రెడీ అయి వెళ్ళండి. సో బ్యూటిఫుల్ ఉమెన్. టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే, నా టిప్స్ మీకు యూస్ఫుల్ అని అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.